హలో ఎవ్రీవన్, ఈ వీడియో మనము వంకాయ రోటి పచ్చడి. ఫస్ట్ ఇలా వంకాయల్ని కొన్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా స్టవ్ మీద కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత 3 టొమాటోలు, కొన్ని ఎండుమిర్చి తీసుకొని ఆ ఎండుమిర్చిని మనము నూనెలో కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పచ్చడిలోకి మనం కొంచెమే చింతపండు యాడ్ చేసుకోవాలి పులుపు కోసము. సో ఇలా ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి 3 వేసుకొని ఇలా దంచుకున్న తర్వాత ఇందులోనే చింతపండు మనం వేయించుకున్నాం కదా వంకాయలు కూడా వేసుకోవాలి. వంకాయలు, చింతపండు మొత్తము అంతా ఆ ఎండుమిర్చి దాంట్లో కలిసిపోయేటట్లుగా ఇట్లా దంచుకోవాలి. మెత్తగా దంచుకున్న తర్వాత అందులో మనం ఉడికించుకున్న టొమాటోల్ని 3 టొమాటోస్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని మొత్తం మెత్తగా అయ్యేలాగా దంచేసుకోవాలి. దంచుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం దంచేసుకున్న తర్వాత చాలా మెత్తగా కొంచెం కచ్చాపచ్చాగా అయిపోయిన తర్వాత మనం ఉల్లిగడ్డలు కూడా కొన్ని తీసుకొని అందులోనే వేసుకొని మనం మెత్తగా కాకుండా నోటికి తగిలే విధంగా కొంచెం కచ్చాపచ్చాగా అంటే నోటికి తగిలే విధంగా ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. నోటికి కూడా మనకి ఆ ఉల్లిపాయలు అనేది తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత ఇలా వేడి అన్నం కొంచెం రోట్లో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.